అభిషేకింపబడిన వారు సహితము మనల్ని ఒకసారి ఏం చేస్తారంటే తక్కువ చేసి మాట్లాడతారు. హల్లెలూయా. సాక్షాత్తుగా దేవుని చేత అభిషేకం పొందుకున్న సౌలే ఏం చేస్తున్నాడంటే దావీదుని నిరుత్సాహపరుస్తున్నాడు. కొన్నిసార్లు సంఘములో అభిషేకింపబడ్డామంటారు, సంఘంలోనే ఉంటారు, కానీ వారు నిన్ను కృంగదీసినట్టు మాట్లాడతారు. నీ జీవితం అంతే, ఇంక మానేసే, చర్చ్ మానేసే, నీకు ఇంక మేలు జరగదులే, నువ్వు బాలుడవే, నీకు బలం సరిపోదు, నువ్వు యుద్ధం చేయలేవు, నీకు వాడుక లేదు అని అభిషేకం పొందిన సౌలే ఈ దావీదుని చూసి అంటున్నాడు. అభిషేకింపబడిన వారు కూడా దేవుని శక్తిని ఒక్కొక్కసారి ఏం చేస్తారు చెప్పండి, తక్కువ చేసి మాట్లాడతారు. మీరు వాళ్ళ స్వరాలు కూడా వినకూడదు. ఎంతైనా సరే దేవుడిని హృదయంలో ఏదైనా పెట్టాడంటే దాన్ని చేసే వరకు, అది అభిషేకింపబడిన వారైనా సాతాని అయినా అది ఇంకెవరైనా సరే, ఎవ్వరి మాటలు మనము చెవులోనికి ఎక్కించుకోకూడదు. నిన్ను తిట్టినా, నిన్ను ద్వేషించినా, నిన్ను నానా రకాలుగా బాధ పెట్టినా, దేవుని బిడ్డలే అంటూ నేను కృంగదీసిన ఆ మాటలేవి నీ చెవులోకి వెళ్ళకూడదు, నీ హృదయాన్ని కృంగదీయకూడదు.